హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక కస్టమరు ఈ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం సొంతంగా కట్ చేసి అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేశారండి. ఏం అర్థం అవ్వట్లేదు అనేసి మళ్ళీ నాకు ఇచ్చారు. ఇలా ఆది బ్లౌజ్ తీసుకున్నానండి మెయిన్. ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంది కనుక అడ్జస్ట్ చేసుకోవాలనేసి నేను చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ బ్లౌజ్కి అసలు ఖర్చు కూడా ఏమీ లేదండి. అందుకని చూసుకుంటున్నాను. ఖర్చు ఉండాలి, మనం కుట్లు వేసుకోవడానికి క్లాత్ అన్నీ చూసుకోవాలి కాబట్టి చెక్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే బ్లౌజ్ పొడవునైతే చూసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి మనం నడుం పట్టి వేస్తాం కదా, అక్కడ వరకు పొడవైతే చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చెక్ చేసుకోవాలండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అయితే ఉంది. అలాగే మనం చంక ఆర్మ్ కూడా ఎలా ఉందనేది అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర అది వేస్తాం కదండి, మనం ఖర్చు కోసం అని ఉంటుంది కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి కూడా చూసుకోవాలండి. ఇలా టేప్ని స్ట్రైట్గా పెట్టేసి కొలుచుకోవాలి. 5.5 ఇంచులు అయితే ఉందండి. అలాగే షోల్డరు పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయితే ఉందండి. 2.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. ఇప్పుడు బ్లౌజు మొత్తం లూజ్ ఎంత ఉందో చూసుకుందామండి. బ్లౌజ్ మొత్తం లూజు 12 ఇంచులు అయితే ఉందండి. ఖర్చు అలాగే మనం స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, అందుకు మొత్తం కలిపి కూడా 12 ఇంచులు అయితే ఉంది. ఇక ఇప్పుడు బ్లౌజు పొడవు మొత్తం ఈ లైనింగ్ క్లాత్ పైన అయితే మనం మార్కింగ్ అయితే చేసుకుందాం. 13 ఇంచులు ఉంది కదండి, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకొని 13.5తోనే అయితే మార్కింగ్ చేసుకుందాం. అలాగే నెక్ కోసం 2.5 అయితే పెట్టేశానండి. అలాగే షోల్డర్ వచ్చేసి 2.5 అయితే పెట్టేశాను. ఇక ఇప్పుడు ఇటు సైడ్ కూడా మొత్తం బ్లౌజ్ పొడవును కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ది సైడ్ ఉంటుంది కదండి, ఈ సైడ్ని కూడా ఒకసారి కింద ఖర్చు వదిలేసి చూసుకోవాలండి. సేమ్ అది ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క కప్పు ఉంటుంది కదండి, కప్పునైతే ఇలా కొలుచుకోవాలండి. కింద పావించు, అలాగే మనం హెమ్మింగ్ చేసుకోవటానికి ఒక పావించు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. అలాగే 2.5 ఇంచులతోటి నెక్ అయితే మార్కింగ్ చేశాను. అలాగే షోల్డర్ కూడా 5.5 ఇంచులతోటి అయితే మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా స్కేల్ తోటి ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. అలాగే చంక ఆర్మ్ లూజ్ వచ్చేసి రౌండ్గా రావటం కోసం 1.5 ఇంచులు అయితే మార్కింగ్ చేశాను. బ్లౌజ్కి నేను 1.5 ఇంచులు అయితే ఖర్చు కోసం పెట్టానండి. అలాగే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టేశాను. మొత్తం 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేశానండి. ఇప్పుడు మనకి అది ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు కదా, ఖర్చు కోసం అనేసి అలా లైన్ అయితే డ్రా చేశాను. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందా లేదా అని అయితే నేను చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఇలా 6 స్కేల్ అయితే ఉంటుందండి. దీని సహాయంతోనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే రౌండ్గా రావటం కోసం అనేసి దీన్ని చూపిస్తున్నానండి. అలాగే నెక్ కూడా దీనిని మనం దీని సహాయంతో కట్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా మనకైతే అర్థమవుతుందండి. ఇలా నెక్ కోసం నేను 1 ఇంచ్ పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వచ్చేలాగైతే ఇలా రౌండ్గా వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఒకసారి బ్యాక్ నెక్ను కూడా ఇలా కొలుచుకోవచ్చండి. షోల్డర్స్ 2 ఒక దగ్గర పెట్టేసి ఇలా మరీ లాగకోకుండా ఇలా అయితే మన నెక్ కూడా కొలుచుకోవచ్చండి. నెక్ అయితే సరిపోయింది. ఇక ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ చేసాం కదా, దానిపైననైతే మొత్తం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే మన వీడియోస్కి ఒక లైక్ చేసి, అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి స్టిచ్ రావాలండి. అందుకోసమని చిన్న టక్స్ అయితే ఇస్తున్నాను. అలాగే ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత అంచులు ఉంటాయి కదండి, ఇది నడుం బెల్ట్కి యూజ్ అవుతుందనేసి నేనైతే 1 ఇంచ్తోనైతే కట్ చేసుకుంటున్నానండి. ఇక తర్వాత మిగిలిన క్లాత్లోనైతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ సహాయంతోనే కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేది. ఇక కట్ చేసుకుందామండి. ఈ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని ఎటువైపు తిప్పి పెట్టినా కూడా సరిపోవడం లేదండి. సరేలేండి అనేసి దాన్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం అనేసి హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారమే పొడవైతే పెట్టమన్నారండి.
కానీ ఈ అమ్మాయి కట్ చేసిన మిస్టేక్ వల్ల హ్యాండ్స్కి అయితే లైనింగ్కి జాయింట్స్ అయితే పడుతున్నాయండి. ముందు అసలు లైనింగ్ ఎంత పొడవు ఉందో చూసేసుకొని ఎంతైతే జాయింట్ పడుతుందో అంత కట్ చేసుకొని జాయింట్ వేయచ్చులే అనేసి నేను ఇలా ఉన్నదానిని అయితే కట్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టేశాను. మళ్ళీ తనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇబ్బంది లేకోకుండా ఉండడం కోసం కొంచెం ఎక్స్ట్రాని అయితే పెడుతున్నాను. చూసారా బ్లౌజు అక్కడ వరకు ఉంది, కానీ ఇంకా నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టేశాను. హ్యాండ్స్కి జాయింట్స్ పడుతున్నాయి అనేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దామని మళ్ళీ ఫ్రంట్ పార్ట్నే కట్ చేద్దామనేసి క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇలా ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ వల్ల హ్యాండ్స్ కరెక్ట్గా రాలేదు, అలాగే ముందు పార్ట్ కట్ చేద్దామన్నా కూడా కరెక్ట్ రావట్లేదండి. సరే ఇక తప్పదు కదా అనేసి అడ్జస్ట్ చేసుకొని అయితే ఇలా బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేద్దామనేసి ఎలాగో ఒకలాగా దాన్ని అయితే సెట్ చేసా అండి. ఇక అది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. బ్యాక్ పార్ట్ సాయంతో ఫ్రంట్ పార్ట్ని అయితే మొత్తాన్ని మార్కింగ్ చేసా అండి. ఇక ఇప్పుడు ఉక్సుల పట్టి వైపు ఉండే నెక్తోనైతే మనం నెక్కుని అయితే కొలుచుకోవాలండి. ఇలా ఉక్సుల పట్టి వైపు ఉండే పొడవును కూడా మార్కింగ్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు మనం షేప్ బెల్ట్ వేస్తాం కదండి, షేప్ బెల్ట్ దగ్గర ఉండే ఖర్చుతో కలిపేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆర్మ్ సైడ్ వచ్చేసి ఒక పావించు లోపలికని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేలాగా ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం మార్కింగ్ చేసిన దానిపైన అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కస్టమర్ చేసిన మిస్టేక్స్ ఎవరు కూడా చేయకండి. ఒకవేళ మీరు ఎవరైనా కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలి అనుకుంటే ముందు మీ ఓన్ బ్లౌజుల మీద కాకుండా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి, అంటే మనం ఏమన్నా డ్రెస్సులు వేసుకొని డ్రెస్సులు కానీ కాటన్ శారీస్ కానీ అవి ఉంటాయి కదా, మెయిన్ వాటి మీద మనం కట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత మన బ్లౌజులను అయితే కట్ చేసుకోవాలి. అలాగే పేపర్ కటింగ్ కూడా చేసుకోవచ్చండి. పేపర్ కటింగ్ చేసుకొని ఆ పేపర్ సాయంతో మనం మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు. పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలో ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి, చూసేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి పొడవు కావాలి కదండి, పొడవు కోసమని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవటానికి ఇలా ఒకసారి అయితే కొలుచుకుందామనేసి ఇలా చేశానండి. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవునైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేశాను. మనకి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి కొంత క్లాత్ అయితే తక్కువనే పడుతుందండి. నాకు పొడవు సరిపోవాలి అనేసి పొడవుకి తగ్గట్టుగా అయితే నేను క్లాత్ తీసుకున్నా అండి. అక్కడ రైట్ సైడు మనకి జాయింట్ పడుతుంది కదా, అలా జాయింట్ పడితే వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏముండదు. అలా మొత్తం 4 పీసులు కావాలి కనుక 4 పీసుల కోసం ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. క్లాత్ అయితే సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఇలా ఖర్చుతో కలిపేసి మనం చూసుకోవాలండి. అలాగే కింద కూడా మనం లోపలికి అంటే స్టిచ్ వేసి కొంత మలుస్తాం కదా, దానితో కలిపేసి అయితే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాను. 9.5 ఇంచులు అయితే వచ్చిందండి. మనం అక్కడ ఎంతైతే ఎక్స్ట్రా పెట్టేశామో సేమ్ అక్కడ కూడా అంతే ఉండాలండి. 1.5 ఉంది కదా, 1.5 ఎక్స్ట్రా అయితే వదిలేసి 9.5 ఇంచులతోటి మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇలా ఖర్చు వచ్చేలాగైతే చూసుకోవాలి. ఇక ఇక్కడ 2 ఇంచులతోటైతే మార్కింగ్ చేసుకోవాలండి. అంటే మనం ఆర్ము అంటే హ్యాండ్ ఇలా డౌన్ చేసుకుంటాం కదండి, డౌన్ కోసమని 2 ఇంచులతో మార్కింగ్ చేసేసి మనం 3 ఇంచులు డౌన్ చేసాం కదా, అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చేసుకొని కట్ చేసుకుందాము. ఇక్కడ లోపల కొంచెం క్లాత్ తక్కువగా ఉందనేసి నేను ఇంకొంచెం కట్ చేస్తున్నా అండి. ఆల్రెడీ నేను ఈ జాయింట్ వేయటానికి క్లాత్లో 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా, అది సరిపోతుందనేసి నేను ఇక్కడ కొంచెం లోపలగా ఇంకో హ్యాండ్కి క్లాత్ తక్కువగా అంటే లోపల వైపు కటింగ్ చేద్దామనే టైంలో అక్కడ క్లాత్ అనేది క్రాస్ ఉందనుకుంటా అండి. మరి అమ్మాయి ఎటు కట్ చేసిందేమో తెలియదు, కానీ అలా క్రాస్ ఉందనేసి నేను హ్యాండ్ని అయితే కొంచెం లోపలికని కట్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కటింగ్ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.